హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 బెస్ట్ బడ్జెట్ యాంప్లిఫైయర్ అనమాట. డాల్బీ డిటిఎస్ పీసీఎం సపోర్టెడ్ యాంప్లిఫైయర్. అది కాకుండా దీంట్లో లోపల ఏం వాడాము ఏంటని చూద్దాము. సౌండ్ 265 3IC బోర్డు ఫ్రమ్ కేఎంఎస్ బ్రాండ్. రవి 4 FET ఎక్సలెంట్ బేస్, సాఫ్ట్ బేస్ ఇస్తూ ఉంటుంది సోనీ ఎక్స్ప్లోర్ జేబిఎల్ వాటికి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మీకు 4750 వోల్ట్ 2 వాడాము. మంగళం ట్రాన్స్ఫార్మర్, మంచి కాపర్ ట్రాన్స్ఫార్మర్, మంచి అవుట్పుట్ ఉంటుంది, ప్యూర్ కాపర్ అనమాట. 5 ఆంపియర్ దొరకలా, సో 6 ఆంపియర్ వాడడం జరిగింది. 12012 1 ఆంపియర్ ఏమో ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్కి, అండ్ ఇది 12012 2 ఆంపియర్ ఫర్ రిమోట్ కిట్. అండ్ ఇక్కడికి వస్తే 7812 వాడాము. 1 ఆంప్ డయోడ్ యూజ్ చేసుకొని బ్రిడ్జ్ రెక్టిఫై చేసుకొని వాడడం వల్ల జెమ్టెక్ రిమోట్ కిట్ చాలా బాగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం త్వరగా డ్యామేజ్ అవ్వదు. అలాగే 12 వోల్ట్ క్రియేటివ్ సబ్బుప్రీ చాలా చక్కగా మీకు సబ్బుప్రీ బేస్ అనేది పడుతుంది. ఎక్సలెంట్ అవుట్పుట్, అన్ని రకాలుగా కూడా సూపర్. అండ్ క్యాబినెట్ విషయంలో, ప్యానల్ విషయంలో ఎక్కడ తగ్గలేదు. 4.5 ఇంచెస్ క్యాబినెట్ ప్యానల్. ఇది జెమ్టెక్ రెగ్యులర్గా ఇచ్చే ప్యానలే అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కస్టమర్ ఫ్రమ్ విశాఖపట్నం ఓన్లీ. కస్టమర్ వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఇవాళ. అది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వచ్చింది అవుట్పుట్, చాలా చక్కగా ఉంది. ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీవి 10x10 10x12 10x15 కూడా వాడుకోవచ్చు. ఈ యాంప్లిఫైర్తో చక్కగా వస్తుంది, కానీ కొంచెం తక్కువ అవుట్పుట్ వస్తుంది. తక్కువ సౌండ్ పెట్టుకుంటాం అపార్ట్మెంట్లు అనే వాళ్ళకి ఈ యాంప్లిఫైర్ సరిపోతుంది. అంతమించి ఎక్స్ట్రా వాడక్కర్లా. చాలామంది దీనికి కూడా స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అడుగుతున్నారు. అనవసరం భయ్యా, ఏం యూజ్ ఉండదు, అందుకని వేయలేదు. అండ్ లోపల FT003 వాడాను, లేటెస్ట్ కిట్ అనమాట. ఎక్సలెంట్గా డివైడింగ్ అవుతుంది. అండ్ మీకు దీని సౌండ్ అవుట్పుట్ చూపించాలంటే నాకు నా యాంప్లిఫైయర్లు అంటే నా స్పీకర్ సెటప్ని అరేంజ్ చేసుకోవాలి, గదిలో పెట్టుకోలేకపోయాను. పెడుతున్నాం త్వరలో. ఇంకా అన్ని వీడియోస్ విత్ ఆడియో టెస్టింగ్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.